వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అటుకులు, అలాగే అటుకులు స్వీట్, అలాగే కడి స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేయొచ్చు, అలాగే చాలా టేస్టీ కూడా ఉంటుంది. సో మీరు కూడా ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేవుడికి నైవేద్యంగా పెట్టి దేవుడి ఆశీస్సులు తీసుకోండి. సో దీనికోసం నేను ఫస్ట్ పాన్ పెట్టి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసుకొని వేయించుకుంటున్నానండి. నెయ్యి వేసి వేయించుకున్న ఇవన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా అన్నీ పక్కన పెట్టుకున్నాక అదే పాన్లోకి కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలండి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా ఇలా తురుముకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ అంటే షాప్లో దొరికే కొబ్బరి పౌడర్ తీసుకొని యూస్ చేశాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి ఉంటే అది కూడా తురిమేసుకొని వేసుకోవచ్చు. ఇది కొంచెం నెయ్యి వేసి బాగా వేయించాలండి. మంచిగా రోస్ట్ కావాలి. ఇది మంచి వాసన వస్తుంది. అప్పుడు దాకా దీన్ని కంటిన్యూస్గా రోస్ట్ చేస్తూ ఉండాలి. ఆపేమనుకో కింద మాడిపోతుంది. సో ఇలా కంటిన్యూస్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ స్వీట్కి అనేది టేస్టీ వస్తుందండి. ఏ స్వీట్ అన్నా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించితేనే టేస్ట్ ఉంటుంది. సో ఇది కూడా పక్కన పెట్టేసుకొని అదే పాన్లోకి అటుకులు తీసుకున్నామండి. నేను ఇక్కడ ఒక అటుకులు అనేది ఒక కప్పు తీసుకున్నాను. నేను లైట్గా ఉంటాయి కదండి, ఆ ఫ్లాట్ అటుకులు తీసుకున్నాను. మందపు అటుకులు తీసుకోలేదు. మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా కొంచెం క్రిస్పీ వచ్చే వరకు దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా అటుకులన్నీ రోస్ట్ అయ్యాక దీన్ని మనం పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అప్పుడే క్రంచీగా వస్తాయి. లేకపోతే అటుకులు అనేది ఈ సీజన్లో కొంచెం మెత్తగా అనిపిస్తుందండి. కొంచెం రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. కాబట్టి అటుకుల్ని మనం ఇలా రోస్ట్ చేసుకొని ఒకటి పక్కన పెట్టేసుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నాం అటుకులు దాంట్లో 1/2 కప్ అంత బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని కొంచెంగా నీళ్ళు వేయండి, ఎక్కువగా వేయకండి. నీళ్ళు వేసేసి ఈ బెల్లం అంతా బాగా కరగనివ్వాలి. మీరు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు, బట్ బెల్లం అయితే టేస్ట్ ఉంటుంది. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. సో ఇలా బెల్లం అంతా వేసుకొని దీంట్లోకి 1/2 కప్ అంత బెల్లం వేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ అంటే ఆర్గానిక్ బెల్లం అనేది వేసానండి. ఆర్గానిక్ కొంచెం కలర్ కోసం రెడ్డిష్ వస్తుంది. ఇలా ఒక స్ట్రింగ్ వచ్చాక దీన్ని తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి అటుకులు కూడా వేయించేసి వేస్తున్నానండి. మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే అటుకులు కూడా దీంట్లో బెల్లం పాకంలోకి వేసాను. ఇలా వేసాక ఇది ఒకసారి బాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కావాలంటే కొంచెం సిమ్లో పెట్టండి, లేదంటే ఆఫ్ చేసేసి ఆ హీట్లోనే సరిపోతుందండి. బాగా ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత యాలక్కాయ పొడి వేసి మనం వేయించి పెట్టుకున్న ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ పంచి కజ్జాయ్ మన కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి ఆయన ఆశీర్వాదం పొందుదాం. సో ఇప్పుడు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మనం దీన్ని సర్వ్ చేసుకొని అలాగే మనం ఇట్లా నైవేద్యంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టి మనం తీసుకున్నాం. సో ఇప్పుడు నేను కడీ స్వీట్ చేస్తున్నానండి. ఇది నార్త్లో ఎక్కువగా చేస్తుంటారు. అలాగే మనము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే ఇస్కాన్ టెంపుల్లో కూడా ఇలాంటి నైవేద్యం పెడతారు. లేకుంటే గురుద్వారాలో కూడా మనకు ఇలాంటి నైవేద్యం కడీ అనే ఈ ప్రసాదం చాలా ఫేమస్ అండి. సో ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే కూడా చాలా టేస్టీ ఉంటుంది. దీన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఒక బాండి తీసుకొని పాన్ తీసుకొని దీంట్లోకి ఒక కప్ అండి. ఇవన్నీ మెజర్మెంట్స్ 1:1:1:3 అంటే మనం ఇలా పిండిని ఒక కప్పు నెయ్యి తీసుకొని దాంట్లోకి ఒక కప్ అంతా గోధుమ పిండి వేసుకుంటున్నాము. ఈ గోధుమ పిండి అంతా మనకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి. కంటిన్యూస్గా మనము తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఈ నెయ్యి ఈ గోధుమ పిండి అనేది మంచిగా ఫ్రై అయితే ఎంత కమ్మ వాసన వస్తుందో అండి. సో ఇది జనరల్గా గురుద్వార లేకోకుంటే ఇస్కాన్ టెంపుల్లో ఇది నైవేద్యంగా ప్రసాదంగా పెడుతుంటారండి. సో ఇది ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఈ జన్మాష్టమి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చేసుకోండి. ఇప్పుడు మనము ఏ గిన్నెతో మనము బెల్లం అలాగే మనము పిండి తీసుకున్నాం, అదే గిన్నెతో 1:3 రేషియో అండి. సో ఒక బెల్లం పిండి, 1 కప్పు బెల్లం, 1 కప్పు పిండి, 1 కప్పు నెయ్యి, 3 కప్పులంతా
ఇలా నీళ్లు తీసుకొని నీళ్ళలోకి మనం బెల్లం వేసేసుకొని బెల్లం అంతా బాగా కరిగి ఒక 2-3 పొంగులు వచ్చేదాకా మనం దీన్ని బాగా బాయిల్ చేయాలి. ఈ బాయిల్ అయ్యే లోపల మనము ఇంకొకసారి మనం పిండి ఇలా ఫ్రై చేసుకున్నామండి. మనం వేసిన ఈ నెయ్యి, ఈ గోధుమ పిండి అంతా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఈ కడీ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నార్త్లో అందరు ఫేవరెట్ ప్రసాదం అండి. మన సౌత్ ఇండియాలో మనకు ఇలా పొంగల్, దద్దోజనం ఇట్లాంటివి ఎంత ఫేమస్సో కడీ స్వీట్ అనేది అక్కడ నార్త్లో అంత ఫేమస్ అండి. సో ఇది మనకు ఇంకా కొంచెం రావాలండి. కొంచెం అప్పుడే బిస్కెట్ కలర్ లాగా బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఆ స్మెల్ కూడా అలాగే వస్తుంది. సో ఇలా కంటిన్యూస్గా మనము దీన్ని తిప్పుతూ ఉండాలి. సో ఇలా తిప్పుతున్నప్పుడే మనకి ఇంకా కొంచెం చూడండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరి ఇంకా కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే లైక్ కూడా తప్పకుండా చేయండి. ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్న ఆ బెల్లం నీళ్ళని దీంట్లోకి వేసుకుంటూ ఉండాలి. అన్నీ ఒకేసారి వేసుకోకండి. కొంచెం కొంచెంగా మనం వేసుకుంటూ దీన్ని బాగా తిప్పుతుండాలి. లేకపోతే చూడండి వీడియోలో కొంచెం అడుగంటున్నట్టుంది కదా, అలా అడ్డుకొని పోతుంది. సో అంత కాకుండా కంటిన్యూస్గా తిప్పుతుండాలి. బట్ అది వచ్చేస్తుందండి. మనం ఇంకొకసారి ఇంకా కొంచెం ఈ బెల్లం సిరప్ అనేది దీంట్లోకి వేస్తూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఇలా కనిపిస్తుందండి గడ్డలు కట్టినట్టు అక్కడక్కడ. బట్ లాస్ట్కి అది బాగా వేసినట్లల్లా మెత్తగా అయిపోయి సాఫ్ట్గా టెక్స్చర్ వచ్చేస్తుంది. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలాగే కంటిన్యూస్గా మనం మాత్రం తిప్పుతూనే ఉండాలి. సో చూడండి అప్పుడే కొంచెం ఆ టెక్స్చర్ అనేది సాఫ్ట్గా షైనీగా వచ్చింది కదా. ఇప్పుడు మనం మిగతాది దీంట్లోకి వేసుకొని ఈ బెల్లం పాకాన్ని మనం తిప్పుకుంటుండే. పాకం అనేది ఫుల్గా పాకం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం ఒక స్ట్రింగ్ లాంటిది కొంచెం వస్తే సరిపోతుంది పాకం అనేది. సో చూడండి అప్పుడే సాఫ్ట్ అయిపోయింది. ఇంకా మిగతాదంతా వేసేసుకొని ఇప్పుడు నేను బాగా దీన్ని మిక్స్ చేస్తున్నాను. మనకి సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనకు చూడండి అప్పుడే సాఫ్ట్ అండ్ షైనీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి యాలకుల పొడి అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే మనము దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది కట్ చేసుకొని సన్నగా దీంట్లోకి వేసుకోవాలండి. సో మీకు ఇది ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు డ్రై ఫ్రూట్స్ అనేది. బట్ ఉంటే వేసుకోండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసాను. ఇంకా నాకు కొంచెం షైనీ టెక్స్చర్ అలాగే మంచి స్మెల్ అనేది కూడా దీంట్లో వస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనకి సిమ్లో పెట్టేసి సైడ్స్ అంతా మనం వేసిన ఆయిల్ అంతా కొంచెం వచ్చేదాకా దీన్ని సిమ్లో పెట్టి ఇలా చూడండి వీడియోలో చూపించిన మాత్రం మనకు సైడ్స్ అంతా వేసిన ఆయిల్ అంతా వచ్చింది కదా, అప్పుడు దాకా దీన్ని సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. సో ఇలా తిప్పేశాక మనకి ఇప్పుడు బాగా టెక్స్చర్ వచ్చిందండి. సాఫ్ట్ టెక్స్చర్, షైనీ టెక్స్చర్ కూడా వచ్చింది. ఇప్పుడు మనము దేవుడికి మనం సర్వ్ చేసుకున్నాము. కృష్ణుడికి సర్వ్ చేసి ఇది నైవేద్యంగా మనం పెడదాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ కడీ స్వీట్ అనేది నార్త్లో ఎక్కువగా చేసుకుంటారు. మనం కూడా ఈ కృష్ణ జన్మాష్టమి రోజు ఇలా చేసుకొని మనము కృష్ణుడికి నైవేద్యంగా పెడదామండి. సో మీరు కూడా తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఏదైనా ఒక రెసిపీ అయినా ట్రై చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి. సో నా వీడియోను నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కడీ స్వీట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా వస్తుంది. మీకు 2 నైవేద్యాల్లో ఏ నైవేద్యం నచ్చితే ఆ నైవేద్యం చేసి మీరు ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీరు కూడా నైవేద్యం పెట్టండి.